హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా డిఆర్డిఓ నుంచి అయితే లేటెస్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు సెంచరీ ఆఫ్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్స్ అండ్ చెస్కి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్సిఐ క్యాంపస్ నుంచి అయితే మనకు మన హైదరాబాద్ లొకేషన్లోనే పోస్టింగ్ జరిగేలాగైతే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని అంతేకాకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తూ ఉండండి. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అడ్మినిస్ట్రేటివ్ ఫర్ ది పెయిడ్ ఇంటర్న్షిప్ ఫర్ ది పర్పసింగ్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్కి సంబంధించిన నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్కి మాత్రమే. అంటే ఎవరైతే డిగ్రీ అలాగే పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే సెంచరీ ఆఫ్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ హైదరాబాద్ ప్రీమియం సెంటర్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. అంటే చెప్పాను కదా ఆల్రెడీ, చెస్కి సంబంధించి మన హైదరాబాద్ లొకేషన్లో డిఆర్డిఓకి సంబంధించిన వర్కింగ్ పోస్ట్స్ అనమాట. లేజర్ ఆప్షన్స్ ఆప్టమైజం ఎలక్ట్రానిక్స్ అండ్ ఆప్టోమెకానిజంకి సంబంధించి చెస్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫర్ పెయిడ్ ఇంటర్న్షిప్ అండ్ ప్రిస్క్రిప్ట్ ఫార్మాట్ లేటెస్ట్ బై ది 15th July 2025. అంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అంటే యూజీ కానీ పీజీ కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. కేటగిరీస్ వచ్చేసరికి చెప్పాను కదా, అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ సైన్స్ స్టూడెంట్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి పిహెచ్ అంటే ఫిజిక్స్ అప్లైడ్ ఆప్టిక్స్ దాని నుంచి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి అయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్ నుంచి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ నుంచి 3 పోస్టులు, మొత్తం టోటల్గా 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మంత్లీ స్టీఫండ్ వచ్చేసరికి 5,000 పర్ మంత్ అయితే స్టీఫండ్ అయితే వస్తుంది. డ్యూరింగ్ ఆఫ్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ వర్క్ వచ్చేసరికి 6 months అనమాట. అంటే ఇది వచ్చేసరికి మనకు కాంట్రాక్ట్ టైప్ ఉంటుంది. 6 months అయితే కాంట్రాక్ట్ ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా లొకేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి మన హైదరాబాద్ చెస్ హైదరాబాద్ 500069 ఈ లొకేషన్లో అయితే మనకు జాబ్ చేయాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి చెప్పాను కదా, పర్సూయింగ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇంజనీరింగ్ లేదా సైన్స్ ఫుల్ టైమ్ కోర్సెస్ ఇన్ ది రెస్పెక్టివ్ డిసిప్లైన్ ఫర్ ది రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ. అంటే ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. అది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి ది డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ అలాగే ప్రాజెక్ట్ ట్రైనింగ్ వర్క్ విల్ బీ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 6 months. అంటే ఇంటర్న్షిప్ లేదా ప్రాజెక్ట్ ట్రైనింగ్ వర్క్ మొత్తం 6 నెలలు అయితే మనకు ప్రాజెక్ట్ ట్రైనింగ్ వర్క్ అయితే ఉంటుంది. కంప్లీట్ సర్టిఫికేట్ విల్ బీ ఇష్యూడ్ ఆఫ్ స్టూడెంట్స్. అంటే 6 నెలలు అయిపోయిన తర్వాత ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళకు మాత్రం సర్టిఫికేట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. 6 months ఇంటర్న్షిప్ ట్రైనింగ్ సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి 6 months వరకు మీరు చేసినదే మొత్తం అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసరికి ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ గుడ్ అకాడమిక్ ట్రాక్ రికార్డ్ విత్ 75%. అంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో అయితే 75% అయితే ఉండాలి. అబోవ్ మార్క్స్ ఆఫ్ 7.5 అంటే జీపీఏ అంటే మొత్తం 75% అయితే ఉండాలి. అంతా లేదా అంతకు మించి అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు అనే స్కేల్ ఆఫ్ 10 కాపీ పర్ ది ఎన్క్లోజ్డ్ ఫ్రమ్ ది ఏఐసిటిసి యూజీసీ అప్రూవల్డ్ కాలేజ్. అంటే ఇది మీకు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వీటికి సంబంధించి 10 కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది యూజీసీ కానీ లేదా ఏఐసిటిఈకి సంబంధించి 10 కాపీస్ అయితే తీసుకెళ్ళాలి.
దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. షార్ట్ లిస్టెడ్ స్టూడెంట్స్ విల్ ఓన్లీ బీ నోటిఫైడ్ అబౌట్ ది జాయినింగ్ ప్రొసీడ్యూర్ అండ్ రిగార్డింగ్ ఇంటిమేటివ్ బాండ్. అంటే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు మాత్రం డైరెక్ట్ జాయినింగ్ అనమాట. ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూస్ అయితే లేదు. మీ పర్సంటేజ్ని బట్టి అయితే వాళ్ళైతే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసరికి వాళ్ళకి అఫిషియల్ వెబ్సైట్ www.drdo.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. అంటే ఫామ్ అయితే తీసుకొని అదైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ది లిస్ట్ ఆఫ్ ఎన్క్లోజర్స్ సబ్మిటెడ్ యాజ్ ది అప్లికేషన్ ఫార్మాట్. మొత్తం అప్లికేషన్ ఫార్మాటు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసరికి స్టూపెండ్ ఆఫ్ టోటల్లీ 30,000 ఇన్ 2 ఇన్స్టాల్మెంట్స్. అంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో 30,000 అయితే ఇస్తారు. అంటే ఫస్ట్ 3 మంత్స్కి వచ్చేసరికి 15,000, తర్వాత 3 మంత్స్కి వచ్చేసరికి 15,000 అనమాట. మినిమం 15 డేస్ ఇన్ ఏ మంత్. అంటే మినిమం 15 రోజులైతే అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట. ఇది మీరు జాబ్లో చేసేది మాత్రం మినిమం 15 రోజులు అయితే అటెండెన్స్ అయితే ఉండాలి. ఇంకా 3 మంత్స్కి ఒకసారి 15,000 అయితే ఇస్తారు. 6 మంత్స్కి వచ్చేసరికి 30,000 అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ ఇస్ 15th July 2025 అండ్ ఇంటిమేషన్ ఆఫ్ సెలక్షన్ స్టూడెంట్స్ 22nd July 2025. ఈ డేట్లు అయితే మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు. డేట్ ఆఫ్ స్టార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ వచ్చేసరికి 1st August 2025. ఈ డేట్ అయితే మనకు ఇంటర్న్షిప్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. మీకు ఏమన్నా డౌట్ ఉంటే దీనికి సంబంధించి అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి అంటే మొత్తం పీడిఎఫ్ లింక్ కానీ అప్లై చేసే లింక్ కానీ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా తెలుసుకోండి. లేదా కింద కామెంట్ బాక్స్లో అడిగితే మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా. ఇది గైస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.